హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 4లోని జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, తరగతి గది అన్వయింపు మరియు మెథడాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న: దేశంలోని కుల వృత్తుల వారికి తక్కువ వడ్డీకి పూచికత్తు లేని రుణ సాయం అందించే పిఎం విశ్వకర్మ పథకానికి నరేంద్ర మోదీ ఎప్పుడు శ్రీకారం చుట్టారు? ఆప్షన్ 1 2023 సెప్టెంబర్ 17, ఆప్షన్ 2 2024 జనవరి 1, ఆప్షన్ 3 2023 డిసెంబర్ 13, ఆప్షన్ 4 2024 ఫిబ్రవరి 4. సరైన సమాధానం ఆప్షన్ 1 2023 సెప్టెంబర్ 17. నెక్స్ట్ వన్: నాన్ అలైన్డ్ ఉద్యమం 2024 యొక్క 19వ శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఆప్షన్ 1 ఉగాండా, ఆప్షన్ 2 అజర్బైజాన్, ఆప్షన్ 3 భారత్, ఆప్షన్ 4 దక్షిణాఫ్రికా. సరైన సమాధానం ఉగాండా. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్: సిద్ధేశ్వర దేవాలయం ఏ రాష్ట్రం యూటీలో ఉంది? ఆప్షన్ 1 అసోం, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 బీహార్, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. సరైన సమాధానం ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్: ఫ్లాట్ ఫంగల్ వ్యాధి బారిన పడి ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి ఏ దేశానికి చెందిన ప్లాంట్ మైకాలజిస్ట్? ఆప్షన్ 1 భారత్, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 జపాన్, ఆప్షన్ 4 అమెరికా. సరైన సమాధానం ఆప్షన్ 1 భారత్. నెక్స్ట్ వన్: మసీదుల్లో మగవారితో పాటు స్త్రీలు కూడా ప్రార్థన చేయడానికి అనుమతి ఇచ్చిన రాష్ట్రం? ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 అసోం, ఆప్షన్ 4 మేఘాలయ. సరైన సమాధానం మేఘాలయ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్: భారత్లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినది? ఆప్షన్ 1 రాజేష్ శుక్లా, ఆప్షన్ 2 ఎన్టీఆర్, ఆప్షన్ 3 పివి నరసింహారావు, ఆప్షన్ 4 పవన్ కుమార్ చామ్లింగ్. సరైన సమాధానం పవన్ కుమార్ చామ్లింగ్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్: ఆసియా క్రీడల్లో బంగారు పథకం సాధించిన తొలి మహిళ ఎవరు? ఆప్షన్ 1 కమ్లిజిత్ సంధు, ఆప్షన్ 2 దుర్బా బెనర్జీ, ఆప్షన్ 3 రోజ్ మిలియన్ బెద్యూ, ఆప్షన్ 4 సుష్మా చావ్లా. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 కమ్లిజిత్ సంధు. నెక్స్ట్ వన్: ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ మరియు అవాయిడెన్స్ కెమెరా దీనితో అనుబంధించబడింది? ఆప్షన్ 1 చంద్రయాన్ 3, ఆప్షన్ 2 బ్రహ్మోస్ క్షిపణి, ఆప్షన్ 3 శౌర్య భారత నౌకాదళ నౌక, ఆప్షన్ 4 విక్రాంత్ విమాన నౌక వాహన నౌక. సరైన సమాధానం ఆప్షన్ 1 చంద్రయాన్ 3. నెక్స్ట్ వన్: మందుల రియాక్షన్ వలన చర్మంపై దద్దుర్లు వచ్చినప్పుడు వాడవలసింది? ఆప్షన్ 1 యాంటీబయాటిక్, ఆప్షన్ 2 ఆస్టోపైరటిక్, ఆప్షన్ 3 యాంటీసెప్టిక్, ఆప్షన్ 4 యాంటీహిస్టామైన్. సరైన సమాధానం యాంటీహిస్టామైన్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2006 ఆగస్టులో డ్వార్ఫ్ ప్లానెట్గా ప్రకటించబడినటువంటి గ్రహం? ఆప్షన్ 1 ప్లూటో, ఆప్షన్ 2 గురుడు, ఆప్షన్ 3 శుక్రుడు, ఆప్షన్ 4 యురేనస్. సరైన సమాధానం ప్లూటో. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్: ఇండియా రియల్ ఎస్టేట్ విజన్ 2047 పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? ఆప్షన్ 1 ఆర్బీఐ, ఆప్షన్ 2 నైట్ ఫ్రాంక్ ఇండియా, ఆప్షన్ 3 ఎన్హెచ్బి, ఆప్షన్ 4 రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సరైన సమాధానం ఆప్షన్ 2 నైట్ ఫ్రాంక్ ఇండియా. నెక్స్ట్ వన్: నదీ పర్యావరణ వ్యవస్థలకు నష్టం జరగకుండా నిరోధించడానికి శాండ్ పాలసీ 2023ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ 1 రాజస్థాన్, ఆప్షన్ 2 పంజాబ్, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 తమిళనాడు. సరైన సమాధానం
తమిళనాడు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2047 నాటికి అందరికీ బీమా మిషన్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఆప్షన్ 1 IRDAI, ఆప్షన్ 2 SEBI, ఆప్షన్ 3 PFRDA, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం IRDAI. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2024 జనవరి 23న భారతరత్న అవార్డును ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి కర్పూరి ఠాకూర్ ప్రకటించారు? ఆప్షన్ 1 బీహార్, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 తమిళనాడు. సరైన సమాధానం బీహార్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన మొదటి మహిళ? ఆప్షన్ 1 విఎస్ రమాదేవి, ఆప్షన్ 2 ఉజ్వల రాయ్, ఆప్షన్ 3 కేజే ఉదేసి, ఆప్షన్ 4 కదాంబని గంగూలీ. సరైన సమాధానం ఆప్షన్ 1 విఎస్ రమాదేవి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జ్ఞాన్పీఠ్ అవార్డును పొందిన తొలి మహిళ? ఆప్షన్ 1 ఆశాపూర్ణాదేవి, ఆప్షన్ 2 కేజే ఉదేసి, ఆప్షన్ 3 జగదాంబికా పాల్, ఆప్షన్ 4 షబ్నం మౌసి. సరైన సమాధానం ఆశాపూర్ణాదేవి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2024-2033 వరకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ దశాబ్దాలుగా ఏ అంశానికి సంబంధించి ప్రకటించారు? ఆప్షన్ 1 పోషణపై చర్య దశాబ్దము, ఆప్షన్ 2 వాటర్ ఫర్ లైఫ్, ఆప్షన్ 3 అందరికీ నిరంతర అభివృద్ధి సంవత్సరం, ఆప్షన్ 4 సుస్థిరాభివృద్ధి కోసం అంతర్జాతీయ సైన్సెస్ దశాబ్దం. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 సుస్థిరాభివృద్ధి కోసం అంతర్జాతీయ సైన్సెస్ దశాబ్దం. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023లో భారతదేశం యొక్క స్థానం? ఆప్షన్ 1 126, ఆప్షన్ 2 131, ఆప్షన్ 3 146, ఆప్షన్ 4 107. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 126. నెక్స్ట్ వన్, డిఎండికే అధ్యక్షుడు, సినీ నటుడు కెప్టెన్ విజయకాంత్ చెన్నైలో ఇటీవల డిసెంబర్ 28, 2023లో మరణించారు. అయితే ఈయన డిఎండికే పార్టీని ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్ 1 2005 సెప్టెంబర్ 14, ఆప్షన్ 2 2006 జనవరి 14, ఆప్షన్ 3 2006 జనవరి 5, ఆప్షన్ 4 2006 సెప్టెంబర్ 5. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 2005 సెప్టెంబర్ 14. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ను ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 1 2023 ఆగస్టు 18, ఆప్షన్ 2 2023 జూలై 18, ఆప్షన్ 3 2023 నవంబర్ 18, ఆప్షన్ 4 2023 జనవరి 18. సరైన సమాధానం ఆప్షన్ 1 2023 ఆగస్టు 18. నెక్స్ట్, విద్యా దృక్పథాలు. ఒక ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందడం ఆ సంస్థ యొక్క ఏ లక్షణానికి నిదర్శనం? ఆప్షన్ 1 వ్యవస్థీకరణ, ఆప్షన్ 2 ప్రమాణాలు, ఆప్షన్ 3 ఆదర్శాలు విలువలు, ఆప్షన్ 4 లక్ష్యాలు. సరైన సమాధానం ఆదర్శాలు విలువలు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రాచీన కాలంలో విద్యార్థి తన జీవిత కాలంలో పాటించే వర్ణాశ్రమ ధర్మాలను వరుస క్రమంలో అమర్చండి. 1 బ్రహ్మచర్యము, 2 వానప్రస్థాశ్రమము, 3 గృహస్థాశ్రమము, 4 సన్యాసము. సరి అయిన ఇక్కడ ఆప్షన్స్ చూడండి, 1, 3, 2, 4 ఎలా ఇచ్చారు. అలాగే ఇక్కడ సరి అయినటువంటి సమాధానం కానీ మనం గమనించినట్లయితే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమాజాన్ని గూర్చిన అధ్యయనం ప్రారంభమైనది అని ఇచ్చారు. ఆప్షన్ 1 ఆధునిక యుగము, ఆప్షన్ 2 జైన యుగం, ఆప్షన్ 3 వైదిక యుగం, ఆప్షన్ 4 వేదయుగం. సరి అయిన సమాధానం వేదయుగం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రభుత్వ మరియు ప్రభుత్వ గ్రాంట్ సహాయంతో నడపబడే పాఠశాలల్లో మత బోధన చేయరాదు అని తెలియజేసే నిబంధన? ఆప్షన్ 1 నిబంధన 45,
ఆప్షన్ 2 నిబంధన 36, ఆప్షన్ 3 నిబంధన 28 1, ఆప్షన్ 4 నిబంధన 29 1. సరైన సమాధానం నిబంధన 28 1. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యక్తిత్వానికి గుర్తింపును, జాతీయతను పొందాలని సూచించే హక్కు. ఆప్షన్ 1 అభివృద్ధి హక్కు, ఆప్షన్ 2 పిల్లల హక్కు, ఆప్షన్ 3 రక్షణ హక్కు, ఆప్షన్ 4 మనుగడ హక్కు. సరియైన సమాధానం ఆప్షన్ 4. ఆప్షన్ 4 మనుగడ హక్కు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉద్యోగాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పిన ఆర్టికల్. ఆర్టికల్ 14(4), ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4), ఆర్టికల్ 17(4). సరైన సమాధానం ఆప్షన్ 3 ఆర్టికల్ 16(4). నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 200 మంది విద్యార్థులు దాటి ఉండే పాఠశాలలో టీచర్ విద్యార్థుల నిష్పత్తి ఎంత ఉండాలి? ఆప్షన్ 1 1:25, ఆప్షన్ 2 1:30, ఆప్షన్ 3 1:35, ఆప్షన్ 4 1:40. సరైన సమాధానం 1:40. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి NCTEకు సంబంధించి ఈ క్రింది వానిలో సరికాని వాక్యం. ఆప్షన్ 1 దీని ప్రధాన కార్యాలయం కలకత్తాలో కలదు. ఆప్షన్ 2 మన దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత సంస్థ. ఆప్షన్ 3 దీన్ని 1993లో పార్లమెంటు చట్టం ద్వారా చట్టబద్ధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా రూపొందించబడింది. ఆప్షన్ 4 పూర్వ ప్రాథమిక ఎలిమెంటరీ సెకండరీ స్థాయిలో వృత్తిపూర్వ వృత్యంతర శిక్షణ దూర విద్యను అందించి వాటిలో గుణాత్మకతను పెంపొందించుటకు వ్యూహాలను రూపొందించటం. సరైన సమాధానం దీని ప్రధాన కార్యాలయం కలకత్తాలో కలదు. అంటే ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి సంబంధించి సరికాని వాక్యం అని అడిగారు. సరికాని వాక్యం ప్రధాన కార్యాలయం కలకత్తాలో కలదు అనేది సరికాని వాక్యం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం సామాజిక న్యాయం మరియు సమానత్వాన్ని సాధించడానికి ఏకైక గొప్ప సాధనం ఏది? ఆప్షన్ 1 వృత్తి విద్య, ఆప్షన్ 2 సంక్షేమ పథకాలు, ఆప్షన్ 3 సమగ్ర విద్య, ఆప్షన్ 4 ఏది కాదు. సరైన సమాధానం సమగ్ర విద్య. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, KGBV యొక్క లక్ష్యము. ఆప్షన్ 1 నమోదు నిలకడ, ఆప్షన్ 2 ఉన్నత పాఠశాల స్థాయిలో బాలికల డ్రాప్ అవుట్ అరికట్టుట, ఆప్షన్ 3 బాలికలు పూర్తికాలం చదువు కొనసాగేటట్లు చూచుట, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపు. ఏ రకానికి చెందిన ప్రజ్ఞావంతులను తార్కిక నేర్పులు అంటారు? ఆప్షన్ 1 శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, ఆప్షన్ 2 గణిత తార్కిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 వ్యక్త్యంతర ప్రజ్ఞ, ఆప్షన్ 4 ప్రకృతి సంబంధ ప్రజ్ఞ. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 గణిత తార్కిక ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది ఆప్షన్ 1 మూర్తిమత్వ పరీక్ష, ఆప్షన్ 2 ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 3 వైఖరి పరీక్ష, ఆప్షన్ 4 సహజ సామర్థ్య పరీక్ష. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్, ప్రతిభావంతుల యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత? ఆప్షన్ 1 140 పైన, ఆప్షన్ 2 120 నుండి 139, ఆప్షన్ 3 110 నుండి 119, ఆప్షన్ 4 90 నుంచి 109. సరైన సమాధానం 140 పైన. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. గతంలో అభ్యసించిన విషయ పరిజ్ఞానం ప్రస్తుతం నేర్చుకునే దాన్ని ఆటంకపరచడాన్ని ఏ విధమైన బదలాయింపు అంటారు? ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. సరి అయిన సమాధానం ప్రతికూల బదలాయింపు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక B.Ed ఛాత్రోపాధ్యాయుడు మనోవిజ్ఞాన శాస్త్ర పుస్తకంలోని అంశాలను
బిఎడ్ పబ్లిక్ పరీక్షలకు అభ్యసించడానికి 60 గంటల సమయం పట్టింది. 2 సంవత్సరాల అనంతరం డిఎస్సి పరీక్షల మనోవిజ్ఞాన శాస్త్ర అంశాలను పునరభ్యసించడానికి 45 గంటల సమయం పట్టింది. అయినా ఆ ఛాత్రోపాధ్యాయుని యొక్క పొదుపు గణన ఎంత అని ఇచ్చారు. ఆప్షన్ 1 15%, ఆప్షన్ 2 25%, ఆప్షన్ 3 35%, ఆప్షన్ 4 45%. సరైన సమాధానం 25%. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతమును ప్రతిపాదించింది. ఆప్షన్ 1 ఈఎల్ థాండైక్, ఆప్షన్ 2 జేబి వాట్సన్, ఆప్షన్ 3 అబ్రహం హెరాల్డ్ మాస్లో, ఆప్షన్ 4 గిల్ఫర్డ్. సరైన సమాధానం అబ్రహం హెరాల్డ్ మాస్లో. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారం కౌమారము ఈ సంక్షోభంతో కూడుకున్నది. ఆప్షన్ 1 నమ్మకం అపనమ్మకం, ఆప్షన్ 2 సన్నిహితం ఏకాంతము, ఆప్షన్ 3 సమగ్రత నిరాశ, ఆప్షన్ 4 తదాత్మ్యము పాత్ర సందిగ్ధము. సరైన సమాధానం తదాత్మ్యము పాత్ర సందిగ్ధము. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థిని పాఠశాలకు ఆలస్యంగా వచ్చావెందుకని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు ముందు వచ్చినా ఏం లాభం, ముందు వచ్చిన వారు ఏమి సాధించారని చెప్పడం ఏ రక్షక తంత్రానికి సంబంధించినది. ఆప్షన్ 1 హేతువాద వివరణ, ఆప్షన్ 2 విస్థాపనము, ఆప్షన్ 3 ప్రతిగమనము, ఆప్షన్ 4 అంతర్లీనము. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 హేతువాద వివరణ. నెక్స్ట్, శిశువు శారీరక పెరుగుదలపై ప్రభావం చూపు గ్రంథి. ఆప్షన్ 1 పీయూష గ్రంథి, ఆప్షన్ 2 క్లోమ గ్రంథి, ఆప్షన్ 3 అవటు గ్రంథి, ఆప్షన్ 4 అధివృక్క గ్రంథి. సరైన సమాధానం పీయూష గ్రంథి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆటంకాలను అధిగమించే అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనబరిచే చర్యలలోని వైవిధ్యము. ఆప్షన్ 1 రక్షక తంత్రము, ఆప్షన్ 2 సర్దుబాటు, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 అభిరుచి. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 సర్దుబాటు. బోధనా పద్ధతులు. ప్రాజెక్టులను మూల్యాంకనం చేయడానికి కింది ఏ అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి. ఆప్షన్ 1 విషయపర అంశము, సమాచార వాస్తవికత, ఆప్షన్ 2 నివేదిక రూపకల్పన, మౌఖిక పరీక్ష, ఆప్షన్ 3 నిర్వహణ విధానము, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గణిత బోధనలో క్షేత్ర సందర్శన చేసేవి. ఆప్షన్ 1 మండల రెవెన్యూ కార్యాలయ సందర్శన, ఆప్షన్ 2 భవన నిర్మాణాలు పరిశీలించడం, ఆప్షన్ 3 పురాతన కట్టడాలు సందర్శించడం, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. గణిత సామర్థ్యాలు పూర్తి స్థాయిలో వెలుగులోకి రావడానికి, ప్రదర్శించడానికి, తగిన అభినందనలు ప్రోత్సాహం పొందడానికి ఒక సాధనము. ఆప్షన్ 1 గణిత సంఘం, ఆప్షన్ 2 గణిత క్విజ్, ఆప్షన్ 3 గణిత ప్రదర్శన, ఆప్షన్ 4 పైవేవియు కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 గణిత ప్రదర్శన. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో గణిత ప్రదర్శన లక్ష్యాలు. ఆప్షన్ 1 గణిత అభ్యాసనము ఒక ఆనందకరమైన సృజనాత్మకత వ్యాసంగంగా రూపొందించడం, ఆప్షన్ 2 విద్యార్థులను గణితం దిశగా రూపొందించడం, ఆప్షన్ 3 విద్యార్థులలో సమాజంలో గణితం పట్ల అనుకూల వైఖరులు కలిగేట్లు చేయడం, ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీయు. పాఠ్యాంశానికి సంబంధించిన అధిక సమాచార సేకరణకు ఉపయోగపడేది. ఆప్షన్ 1 ఆవర్తనము, ఆప్షన్ 2 రాత పని, ఆప్షన్ 3 మౌఖిక పని, ఆప్షన్ 4 నియోజనము. సరైన సమాధానం మౌఖిక పని. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కింది వానిలో నియోజనం యొక్క లక్షణాలు. ఏ విద్యార్థి పూర్వజ్ఞాన అనుభవాలతో సంబంధం ఉండాలి, బి సిలబస్లో గల ఖాళీలను పూరిస్తాయి, సి అభ్యసన కృత్యానికి ఉద్దీపనగాను మార్గదర్శకంగాను ఉండాలి. సో సరి అయిన సమాధానం ఆప్షన్ 1 3 కూడా నియోజనం యొక్క లక్షణాలే. సో ఏ కామా బి కామా సి ఈజ్ ద రైట్ ఆన్సర్. గణితంలో మంద అభ్యాసకుల లక్షణాలు. ఆప్షన్ 1 జ్ఞాపక శక్తి బలహీనంగా ఉంటుంది,
ఆప్షన్ 2 ఆలోచనలో సృజనాత్మకత ఉండదు. ఆప్షన్ 3 ఆలోచనా శక్తి, ఊహాశక్తి, పఠనాశక్తి, ఏకాగ్రత వీరిలో తక్కువ. ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం పైవన్యు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. వీరికి తార్కిక ఆలోచన, ఊహాశక్తి లేకపోవడం వల్ల తమ తప్పులను తాము కనుక్కోలేరు. ఆప్షన్ 1 ప్రతిభావంతులు. ఆప్షన్ 2 సాధారణ ప్రజ్ఞ కలవారు. ఆప్షన్ 3 మంద అభ్యాసకులు. ఆప్షన్ 4 అధిక ప్రజ్ఞ కలవారు. సరైన సమాధానం ఆప్షన్ 3 మంద అభ్యాసకులు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అభ్యాసకునికి సూత్రానికి సంబంధించిన జ్ఞానం స్థిరపడడానికి అభ్యాసం ఎక్కువ అవసరమవుతుంది అనే లోపం కలిగిన ఉపగమము. ఆప్షన్ 1 నిగమన ఉపగమము. ఆప్షన్ 2 ప్రాజెక్టు పద్ధతి. ఆప్షన్ 3 ఆగమన ఉపగమము. ఆప్షన్ 4 సంశ్లేషణ పద్ధతి. సో సరైన సమాధానం ఆప్షన్ 3 ఆగమన ఉపగమము. పట్టికలను చదివే నైపుణ్యము ఏ రంగానికి చెందిన లక్ష్యము? ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగము. ఆప్షన్ 2 అవగాహన రంగము. ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగము. ఆప్షన్ 4 భావావేశ రంగము. సరైన సమాధానం ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగము. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 5x + 7y = 16, 2x - 3y = 18 అనే రెండు సమీకరణాలను సాధించడానికి సరైన పద్ధతి. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి. ఆప్షన్ 2 నిగమన పద్ధతి. ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి. ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. సరైన సమాధానం విశ్లేషణ పద్ధతి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. విద్యార్థి ప్రతి పరికరాన్ని వీలైనన్ని విధాలుగా ఉపయోగిస్తాడు అనేది ఏ లక్ష్యానికి చెందిన ఒక స్పష్టీకరణ? ఆప్షన్ 1 చిత్రలేఖన నైపుణ్యము. ఆప్షన్ 2 హస్త నిపుణత నైపుణ్యము. ఆప్షన్ 3 పట్టికలు చదివే నైపుణ్యము. ఆప్షన్ 4 గణిత నైపుణ్యము. సరైన సమాధానం హస్త నిపుణత నైపుణ్యము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మ్యాథమెటిక్స్ ఇన్ ఫన్ అండ్ ఇన్ ఎర్నెస్ట్ గ్రంథ రచయిత ప్రొఫెసర్ నదాన్ ఏకోర్ట్. ఆప్షన్ 2 యూక్లిడ్. ఆప్షన్ 3 డాక్టర్ వాకర్. ఆప్షన్ 4 ప్రొఫెసర్ హార్డీ. సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రొఫెసర్ నదాన్ ఏకోర్ట్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థి గణిత జ్ఞాన సముపార్జన వలన తాను సుఖపడుతూ ఇతరులకు సహాయం చేయగలుగుతాడు అని తెలియజేసే ఉద్దేశము. ఆప్షన్ 1 సన్నాహోద్దేశము. ఆప్షన్ 2 శీలోద్దేశము. ఆప్షన్ 3 జ్ఞానోద్దేశము. ఆప్షన్ 4 సాంస్కృతికోద్దేశము. సరి అయిన సమాధానం జ్ఞానోద్దేశము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. గణిత శాస్త్ర అధ్యయనము విద్యార్థుల్లో పరిశీలనా శక్తి, ఏకాగ్రత, తార్కిక ఆలోచన, క్రమబద్ధమైన వివేచన, సహజత్వము మొదలైన మేధాశక్తుల అభివృద్ధికి దోహదం చేస్తుంది అని తెలియజేసే విలువ. ఆప్షన్ 1 సౌందర్యాత్మక విలువ. ఆప్షన్ 2 మేధా సంబంధిత విలువ. ఆప్షన్ 3 సృజనాత్మక విలువ. ఆప్షన్ 4 మానసిక విలువ. సరైన సమాధానం ఆప్షన్ 2 మేధా సంబంధిత విలువ. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎకనోమెట్రిక్స్ అనగా ఆర్థిక శాస్త్ర సిద్ధాంతాలన్నింటినీ తర్జుమా చేసి గణిత భాషలో తెలుపడం. ఆర్థిక శాస్త్ర సిద్ధాంతాలన్నింటినీ తర్జుమా చేసి భౌతిక శాస్త్రంలో తెలుపడం. ఆర్థిక శాస్త్ర సిద్ధాంతాలన్నింటినీ తర్జుమా చేసి రసాయన శాస్త్రంలో తెలుపడం. ఆర్థిక శాస్త్ర సిద్ధాంతాలన్నింటినీ తర్జుమా చేసి జీవశాస్త్రంలో తెలపడం. సరి అయిన సమాధానం ఆర్థిక శాస్త్ర సిద్ధాంతాలన్నింటినీ తర్జుమా చేసి గణిత భాషలో తెలపడం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మూల్యాంకనం అంటే ఎంపిక చేసే లక్షణాల దృష్ట్యా ఒక దానిని వర్ణించడం, వర్ణించింది ఎంతవరకు గ్రహించవచ్చునో లేదా ఎంతవరకు తగినదో నిర్ణయించడం అని అభిప్రాయపడిన వారు. ఆప్షన్ 1 హెగెన్ అండ్ థారండైక్. ఆప్షన్ 2 పెస్టాలజీ. ఆప్షన్ 3 రాస్. ఆప్షన్ 4 కొటారి. సరైన సమాధానం హెగెన్ అండ్ థారండైక్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మూల్యాంకనం వలన కలిగే ప్రయోజనం: విద్యార్థుల ప్రమాణ స్థాయిని నిర్ణయించడం, విద్యార్థులలో అభ్యసనాన్ని ప్రేరేపించడం, విద్యా కార్యక్రమంలో లక్ష్యాల విశదీకరణ. ఆప్షన్ 4 పైవన్యు.
సరి అయిన సమాధానం ఆప్షన్ 4 పైవన్యు. మూల్యాంకన విధానంలో రెండవ సోపానం బోధనాంశాలను ఎన్నుకోవడం, ఫలితాల వ్యాఖ్యానం, స్పష్టీకరణలను గుర్తించి నిర్వచించడం, అభ్యసన కృత్యాలను ఎన్నుకోవడం. సరైన సమాధానం స్పష్టీకరణను గుర్తించి నిర్వచించడం ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థుల లేదా వ్యక్తుల వైఖరి, అభిప్రాయాలు, అభిరుచి గురించిన సమాచారం సేకరించడానికి ఉపయోగపడేవి ఆప్షన్ 1 రేటింగ్ స్కేలు, ఆప్షన్ 2 ప్రశ్నావళి, ఆప్షన్ 3 ఎనక్టోడల్ రికార్డ్, ఆప్షన్ 4 చెక్ లిస్ట్. సరైన సమాధానం ప్రశ్నావళి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కింది వానిలో విద్యా లక్ష్యాల వర్గానికి చెందనిది. ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగము, ఆప్షన్ 2 భావావేశ రంగము, ఆప్షన్ 3 మనోవికాస రంగము, ఆప్షన్ 4 మానసిక చలనాత్మక రంగము. సరైన సమాధానం మనోవికాస రంగం ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విద్యార్థి A=L/B అనే సూత్రాన్ని దీర్ఘచతురస్ర వైశాల్యము, దాని పొడవు వెడల్పుల లబ్ధానికి సమానమని వివరించాడు. అయినా అతడు సాధించిన లక్ష్యము ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగము, ఆప్షన్ 4 నైపుణ్యము. సరైన సమాధానం అవగాహన ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సమితుల బోధనలో వినియోగ లక్ష్యానికి చెందిన ఒక స్పష్టీకరణ. ఆప్షన్ 1 సమితులలో పరస్పర సంబంధాలను స్థాపించుట, ఆప్షన్ 2 సమితులకు వెన్చిత్రాలు గీయుట, ఆప్షన్ 3 సమితులను వర్గీకరించుట, ఆప్షన్ 4 సమితిలోని మూలకాలను గుర్తించుట. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 సమితుల్లో పరస్పర సంబంధాలను స్థాపించుట. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థి ప్రపంచంలోని ఏ దేశంలో జరిగిన అన్వేషణలైనా ఆవిష్కరణలైనా అభినందిస్తాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఆప్షన్ 1 చిత్రలేఖన నైపుణ్యము, ఆప్షన్ 2 అనుకూల వైఖరి, ఆప్షన్ 3 శాస్త్రీయ వైఖరి, ఆప్షన్ 4 ప్రశంసనీయత. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 ప్రశంసనీయత. నెక్స్ట్, అభ్యసన ప్రక్రియలో విద్యార్థి క్రియాత్మక భాగస్థుడిగా ఉండే బోధనా విధానం. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 నిగమన పద్ధతి, ఆప్షన్ 4 అన్వేషణ పద్ధతి. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 అన్వేషణ పద్ధతి. ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య అని నిర్వచించిన వారు ఆప్షన్ 1 కిల్పాట్రిక్, ఆప్షన్ 2 స్టీవెన్సన్, ఆప్షన్ 3 బెల్లార్డ్, ఆప్షన్ 4 కెల్లీ. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 స్టీవెన్సన్. నియోజనాలు ముందుగా నిర్దేశించిన బోధనా లక్ష్యాలపైన స్పష్టీకరణలపైన ఆధారపడి ఉంటాయి అనేది. ఆప్షన్ 1 నియోజనం యొక్క ఆవశ్యకత, ఆప్షన్ 2 నియోజనం యొక్క లక్షణము, ఆప్షన్ 3 నియోజనం యొక్క ఉపయోగము, ఆప్షన్ 4 నియోజనం ఇచ్చేటప్పుడు పాటించవలసిన నియమము. సరైన సమాధానం నియోజనం యొక్క లక్షణము ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వార్షిక ప్రణాళిక వలన ఉపాధ్యాయునికి కలిగే ప్రయోజనం. ఆప్షన్ 1 ఏ యూనిట్ను ఏ నెలలో ఎంత మేరకు బోధించాలో తెలుసుకోవచ్చు. ఆప్షన్ 2 యూనిట్ ద్వారా తాను సాధించవలసిన లక్ష్యాలు తెలుసుకోవచ్చు. ఆప్షన్ 3 ప్రణాళికాబద్ధంగా బోధించటం అలవాటు చేసుకుంటున్నాడు. ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్యు. కింది వానిలో సమస్య పరిష్కార పద్ధతి కానిది. ఆప్షన్ 1 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 సదృశ్య పద్ధతి, ఆప్షన్ 4 రేఖాచిత్ర పద్ధతి. సరైన సమాధానం సంశ్లేషణ పద్ధతి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక సమస్యను సాధించే ప్రక్రియలో అవసరమయ్యే గణనలు అన్నీ రాత ద్వారా కాక నోటితో చేసే కృషి. ఆప్షన్ 1 మౌఖిక పని, ఆప్షన్ 2 రాత పని, ఆప్షన్ 3 ఆవర్తనం, ఆప్షన్ 4 నియోజనాలు. సరైన సమాధానం ఆప్షన్ 1 మౌఖిక పని. గణితంలో మంద అభ్యాసకుల లక్షణాలు. జ్ఞాపక శక్తి బలహీనంగా ఉంటుంది. ఆప్షన్ 2 ఆలోచనా శక్తి, పఠనాశక్తి, ఊహాశక్తి తక్కువ. ఆప్షన్ 3 ప్రజ్ఞాలబ్ధి 70 నుంచి 90 మధ్య ఉంటుంది. ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం పైవన్యు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. పాఠ్యపథక రచనలో హెర్బార్షియన్ మొదటి సోపానం. ఆప్షన్ 1 సమర్పణ, ఆప్షన్ 2 సాధారణీకరణం, ఆప్షన్ 3 సన్నాహము, ఆప్షన్ 4
అన్వయము. సరైన సమాధానం ఆప్షన్ 3 సన్నాహము. కరికులంలో విద్యార్థి ప్రస్తుత భవిష్య అవసరాలు, అభిరుచులు, దృక్పథాలు, శక్తి సామర్థ్యాలను ప్రభావితం చేసేటువంటి తగిన విషయాలు ఎంపిక చేసుకోవాలి అని తెలియజేసే కరికులం నిర్మాణ సూత్రం ఆప్షన్ 1 శిశు కేంద్రత, ఆప్షన్ 2 సమాజ కేంద్రత, ఆప్షన్ 3 క్రమశిక్షణ విలువ, ఆప్షన్ 4 ప్రయోజనాత్మక విలువ. సరైన సమాధానం శిశు కేంద్రత ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. పాఠ్యాంశము ఒక యూనిట్ అనే భావనపై ఆధారపడిన సిలబస్ నిర్వహణ విధానం ఆప్షన్ 1 తార్కిక పద్ధతి, ఆప్షన్ 2 మనోవైజ్ఞానిక పద్ధతి, ఆప్షన్ 3 శీర్షిక పద్ధతి, ఆప్షన్ 4 సర్పిలా పద్ధతి. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 శీర్షిక పద్ధతి. బోధన ఉద్దేశంగా మౌలిక ఆలోచన నమోదును పాఠ్యపుస్తకం నిర్వహిస్తుంది అని అభిప్రాయపడిన వారు ఆప్షన్ 1 లాంగ్, ఆప్షన్ 3 బేకన్ పాసిల్, ఆప్షన్ 3 శామ్యూల్, ఆప్షన్ 4 హాల్క్విస్ట్. సరి అయిన సమాధానం హాల్క్విస్ట్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. కింది వానిలో ఉపాధ్యాయ కార్యదర్శి నిర్వహించే పనులు. ప్రతి సంవత్సరం విద్యార్థుల నుంచి ప్రాథమిక సభ్యుల ఎంపిక నమోదు, ఆప్షన్ 2 ఉపాధ్యాయుల నుంచి విద్యార్థుల నుంచి కార్యవర్గం ఎంపిక, ఆప్షన్ 3 ఉపాధ్యాయ సమావేశాలు పునశ్చరణ తరగతులు నిర్వహించటం, ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం పైవన్యు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసము, ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనిది అని గణితాన్ని నిర్వచించిన వారు బెంజమిన్ పీర్స్, పాస్కల్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, బెర్ట్రాండ్ రసెల్. సరైన సమాధానం పాస్కల్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సాంప్రదాయకవాదం ఏ గ్రంథంలో వివరించబడింది? ఆప్షన్ 1 గ్రండ్లా గనేడర్ మ్యాథమెటికా, ఆప్షన్ 2 ప్రిన్సిపియా మ్యాథమెటికా, ఆప్షన్ 3 ఆర్యభట్టీయము, ఆప్షన్ 4 ది ఎలిమెంట్స్. సరైన సమాధానం గ్రండ్లా గనేడర్ మ్యాథమెటికా ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ది ఎలిమెంట్స్ గ్రంథ రచయిత ఆప్షన్ 1 పైథాగరస్, ఆప్షన్ 2 రెనే డెకార్టే, ఆప్షన్ 3 యూక్లిడ్, ఆప్షన్ 4 జార్జ్ కాంటర్. సరైన సమాధానం యూక్లిడ్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్యభట్టీయంలోని మొత్తం శ్లోకాల సంఖ్య ఆప్షన్ 1 115, ఆప్షన్ 2 121, ఆప్షన్ 3 128, ఆప్షన్ 4 131. సరైన సమాధానం 121 ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.